Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, దాదాపుగా 15 years తర్వాత ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి నోటిఫికేషన్లో ఏజ్కి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి ఇది జోనల్ పోస్టా స్టేట్ పోస్టా అనేటువంటి ఒక ప్రశ్న మీలో ఉంది. ఇట్లాంటి అనేక ప్రశ్నలకు మీకు నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ముందుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి మరి మీరు తప్పనిసరిగా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి ఈ వీడియో చూసిన వెంటనే. ఎందుకంటే మన ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ మనం గమనిస్తే ఒక స్కూల్ స్థాయిలో హెచ్ఎం మరి హెడ్గా ఉంటాడు. ఒక మండల స్థాయిలో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హెడ్గా ఉంటాడు. ఒక డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విద్యాశాఖకు ఒక హెడ్గా ఉంటాడు. ప్రతి జిల్లాకు ఒక డిఓ, మరి 3 జిల్లాలకు ఒక ఆర్జేడి, మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే డైరెక్టరేట్ వ్యవస్థ, విద్యాశాఖకు సంబంధించి సెక్రటేరియట్ వ్యవస్థ ఉంటుంది. ఈ సెక్రటేరియట్ అనేది విద్యకు సంబంధించి పాలసీస్ తయారు చేస్తే దానిని అమలు చేసేటువంటి వ్యవస్థ డైరెక్టరేట్ వ్యవస్థ. మీకు తెలుసు ఈ డైరెక్టరేట్ వ్యవస్థ భారతదేశంలో 1854 వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు ఏర్పడింది. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం ప్రతి మరి ప్రావిన్సెస్లో ఒక డైరెక్టరేట్ వ్యవస్థ ఉండాలి విద్యాశాఖకు సంబంధించి అని సూచించడం చేత ఈనాడు మన రాష్ట్ర విద్య 3 దశలుగా ఉంది. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, 2 డైరెక్టరేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, 3 సెక్రటేరియట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. సెక్రటేరియట్ లెవెల్లో విద్యాశాఖ మంత్రి, సెక్రటరీ టు ద ఎడ్యుకేషన్, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీలు ఉంటారు. మరి డైరెక్టరేట్ వ్యవస్థలో డైరెక్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. మరి 3 జిల్లాలకు ఒక రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఉంటారు. ప్రతి జిల్లాకు విద్యాశాఖకు సంబంధించిన హెడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఇప్పుడు మీరు రాయబోయే పరీక్ష మిమ్మల్ని మీరు నమ్మితే ఒక 6 నుంచి 7 నెలలలో ఒక డివిజన్కు హెడ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కావడానికి అవకాశం ఉంది. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరిధిలో ఆ మండలాలలో ఉండే ఎంఈఓలు, ప్రతి పాఠశాల హెచ్ఎంలు, ఈవెన్ ప్రైవేట్ యాజమాన్యంకు పర్మిషన్ ఇవ్వాలా లేదా అనే నిర్ణయం కూడా డిప్యూటీ ఈఓ చేతుల్లో ఉంటుంది. కనుక ఇది ఒక గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్. కనుక ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో పేజ్ నెంబర్ 1లో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్కి సంబంధించి చాలా జాగ్రత్తగా గమనించండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇందులో జోన్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు. జోన్ 1లో 7, జోన్ 2లో 12, జోన్ 3లో 8, జోన్ 4లో 11, టోటల్ 38 జాబ్స్ ఇచ్చారు. ఇవి కూడా రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీటెయిల్గా ఇచ్చారు. అయితే ఈ వీడియో చూస్తున్న చాలామంది అభ్యర్థులు, సార్ ఇది జోనల్ వైజ్ పోస్టా లేకుంటే స్టేట్ వైజ్ పోస్టా, ఒకవేళ మా జోన్లో పోస్ట్ లేకుంటే ఏం చేయాలి? నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది నా అభిప్రాయం కాదు, అఫీషియల్ నోటిఫికేషన్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ద పోస్ట్ ఈజ్ స్టేట్ వైడ్ పోస్ట్ బట్ అలాట్మెంట్ విల్ బి ఇన్ జోన్ వైజ్. చాలా క్లియర్గా ఇచ్చాడు. ఈ పోస్ట్ అనేది స్టేట్ వైడ్ పోస్ట్. ఇది ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మే బి సీన్ ఎట్ అనెక్సర్ 1 అని ఇచ్చాడు. కనుక ఫస్ట్ మీ డౌట్ అనేది ఒకటి క్లారిఫై చేసుకోండి. ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంబంధించి ఇది ఒక స్టేట్ వైడ్కి సంబంధించినటువంటి జాబ్. ఆ తర్వాత మీకుండే మరొక డౌట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. నేను గతంలో చెప్పాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పీజీ బిఎడ్ కానీ లేక డిగ్రీ బిఎడ్ కానీ
లేకుంటే పీజీ కానీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పాను. ఈ 3 ఆప్షన్స్లో ఆప్షన్ నెంబర్ 3 వాళ్ళు తీసుకున్నారు పీజీ. కాకపోతే ఇక్కడ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పీజీ అంటే ఏమిటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పేజ్ నెంబర్ 2లో చూడండి. ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. The date of notification shall be crucial date for calculating the experience, including the practical experience, in respect of other than prescribed educational qualifications claiming equivalence. The decision of the concerned department unit officer shall be final. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లైమింగ్ ఈక్వలెన్స్ ద డెసిషన్ ఆన్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ షెల్ బి ఫైనల్. ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఈ క్వాలిఫికేషన్తో సమానమైన క్వాలిఫికేషన్ మీకు ఉందంటే ఆ డెసిషన్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కనుక మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే డైరెక్ట్గా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోండి. సరే, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఏ ఫస్ట్ ఆర్ second class postgraduate degree in any one of the subjects suitable for admission into B.Ed course. ఇక్కడ B.Ed క్వాలిఫికేషన్ ఇవ్వలేదు, పీజీ క్వాలిఫికేషన్ మాత్రం ఇచ్చారు. కానీ ఆ పీజీ క్వాలిఫికేషన్ ఇస్తూ అన్ని పీజీలు ఈ పోస్ట్ రాసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. మరి ఏ పీజీలు? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఫస్ట్ క్లాస్ అంటే 60% వచ్చి ఉండాలి, లేక సెకండ్ క్లాస్ అంటే 50% వచ్చి ఉండాలి పీజీలో. ఈ పర్సంటేజ్ దగ్గర కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ B.Ed కోర్స్. B.Ed కోర్స్ అడ్మిషన్స్లో మనకు ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి? మ్యాథమెటిక్స్, సైన్సెస్, ఈ సైన్స్లో ఫిజికల్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా సోషల్ స్టడీస్ ఆర్ సైన్సెస్. వీటితో పాటు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ రిలేటెడ్ పీజీని ప్రామాణికంగా తీసుకుంటారని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుంటే ఎంఏ ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్సెస్ తీసుకుంటే ఎంఎస్సి ఫిజిక్స్ కానీ, ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ, లేకుంటే దానికి సంబంధించినటువంటి అప్లైడ్ సైన్సెస్ కానీ, అదేవిధంగా బయాలజీ తీసుకుంటే ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి బాటనీ, మరి అప్లైడ్ సైన్సెస్కు సంబంధించిన పీజీ కానీ, సోషల్ స్టడీస్ తీసుకుంటే మరి ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మరి దానికి రిలేటెడ్గా ఉండే పీజీ కానీ, హిస్టరీకి సంబంధించి కానీ, ఎకనామిక్స్ సంబంధించి కానీ, జాగ్రఫీకి సంబంధించిన కానీ పీజీ చేసిన వాళ్ళు ఈ B.Ed కోర్సులో ఏదైనా ఒక మెథడాలజీ ఎంపిక చేసుకోవడానికి అర్హులు. కనుక ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మళ్ళీ చెప్తున్నా, B.Ed ఉండవలసిన అవసరం లేదు, పీజీ ఉండాలి. కాకపోతే ఆ పీజీ ఎట్లుండాలంటే ఆ పీజీలో ఉండే సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబీఏ చేస్తాం, ఎంబీఏ అనేది ఇక్కడ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ B.Ed కోర్సుకు సంబంధించింది కాదు. నెక్స్ట్ డిప్యూటీఓకి సంబంధించి సెలెక్షన్ ఎలా ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ యొక్క డిప్యూటీఓ ఎగ్జామినేషన్ అనేది 3 దశల్లో జరుగుతుంది. మొదటిది ప్రిలిమ్స్, అది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్, మినిమం మార్క్స్ వస్తే మెయిన్స్కి అలో చేస్తారు. ఇది 1:50, 1:100 తీసుకున్నటువంటి పరీక్ష కాదు. గ్రూప్ 1కు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో, గ్రూప్ 2కు స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందో, డిప్యూటీఓకి కూడా ఆ జిఎస్లో మినిమం మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు మెయిన్స్కి అలో చేస్తారు. ఇది మొదటి దశ. సో మెయిన్స్లో ఉండే మార్క్స్ను బట్టి ఉద్యోగం ఇస్తారు. మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ పేపర్ 2, పేపర్ 3 అనేది ఎడ్యుకేషన్ పేపర్, పేపర్ 1 అనేది జిఎస్కు సంబంధించింది. ఒక్కొక్క పేపర్కు 150 మార్క్స్ చొప్పున టోటల్ 450 మార్క్స్ ఉన్నాయి. ఈ 450 మార్క్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి మరి ఆ రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆధారంగా జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఇంకొక 3వ దశ ఉంది. ఆ 3వ దశ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్.
మరి కంప్యూటర్కు సంబంధించినటువంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బేసిక్స్ పైన అవగాహన ఉందో లేదో ఒక పరీక్షను మీకు మెయిన్స్ తర్వాత కండక్ట్ చేస్తారు. దానిలో ఒక ఓసీ అభ్యర్థి 40 మార్క్స్ తెచ్చుకోవాలి, ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 35 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇది పరీక్ష జరిగేటువంటి విధానం, ఎంపిక చేసేటువంటి విధానం. 4.13 పాయింట్ దగ్గర రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. స్టేట్ ఒక యూనిట్గా సెలెక్ట్ చేస్తారు కాబట్టి రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ అని ఇచ్చారు. క్యాండిడేట్స్ మే అప్లై ఈవెన్ ఇఫ్ వేకెన్సీ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ఎనీ జోన్. మీ జోన్లో మీ రిజర్వేషన్లో పోస్టు లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఇక్కడ జోన్ వైజ్ రిజర్వేషన్ అంటూ ఉండదు. క్యాండిడేట్స్ మే అప్లై ఈవెన్ వేకెన్సీ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ఎనీ జోన్. మీ జోన్లో మరి మీ కేటగిరీలో జాబ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ షెల్ బి మేడ్ ఆన్ స్టేట్ వైడ్ మెరిట్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ జోన్స్ షెల్ బి మేడ్ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ గివెన్ బై క్యాండిడేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ స్పెషల్ అడ్హెక్ రూల్స్. ఇక్కడ చాలామంది అభ్యర్థులకు ఒక డౌట్ ఉంది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ అనేది జోనల్ జాబా లేకుంటే స్టేటా? చాలా క్లియర్గా పేజ్ నెంబర్ 3లో ఇవ్వడం జరిగింది. పాయింట్ నెంబర్ 4.13లో రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అప్లికబుల్. సో ఇది స్టేట్ ఒక యూనిట్గా జరిగే పరీక్ష. క్యాండిడేట్స్ మే అప్లై ఈవెన్ ఇఫ్ వేకెన్సీ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ఎనీ జోన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్సీ అభ్యర్థి ఉంటాడు, రిజర్వేషన్ వాళ్ళ జోన్లో లేకపోయినా వేరే జోన్లో ఉన్నప్పటికీ అప్లై చేసుకోవచ్చు. ఒక ఎస్టీ అభ్యర్థి ఉంటాడు, వాళ్ళ జోన్లో ఎస్టీ కేటగిరీ కింద పోస్టు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. అట్లనే బీసీలో ABCDE కేటగిరీలో వాళ్ళ జోన్లో ఆ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ షెల్ బి మేడ్ ఆన్ స్టేట్ వైడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరైనా ఈ ఫీల్డ్లో మరి బాగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. ఏమన్నట్టు ఇక్కడ సెలెక్షన్ షెల్ బి మేడ్ ఆన్ స్టేట్ వైడ్ అన్నాడు. స్టేట్ వైడ్ మెరిట్, జోనల్ వైజ్ మెరిట్ కాదు ఇక్కడ. అండ్ అలాట్మెంట్ ఆఫ్ జోన్స్ షెల్ బి మేడ్ యాజ్ పర్ ప్రిఫరెన్స్ గివెన్ బై ద క్యాండిడేట్స్. స్టేట్ యూనిట్గా పరీక్ష కండక్ట్ చేసి స్టేట్ మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఏ జోన్కి ఏ అభ్యర్థికి పోవాలనేది ఆ క్యాండిడేట్ ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా పంపిస్తారు. కనుక 3rd జోన్ అభ్యర్థి 1st జోన్కి వెళ్ళొచ్చు, 1st జోన్ అభ్యర్థి 2nd జోన్కి వెళ్ళొచ్చు, 2nd జోన్ అభ్యర్థి 4th జోన్కి కూడా వెళ్ళొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ స్పెషల్ అడ్హక్ రూల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ తర్వాత ఏజ్కి సంబంధించినటువంటి డౌట్స్ కొంతమందికి ఉన్నాయి. ఇక్కడ పేజ్ నెంబర్ 4లో పాయింట్ నెంబర్ 5.1 దగ్గర చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి, లేకుంటే ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ వినండి. మినిమం 18 years and maximum 40 years as on 1/7/2023. ఇక్కడ మినిమం ఏజ్ 18 years ఇచ్చాడు, మ్యాక్సిమం ఏజ్ 42 years ఇచ్చాడు. కానీ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కనుక నిరుత్సాహపడొద్దు. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ టు ద కేటగిరీస్ డీటెయిల్ బిలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఈ డిజబిలిటీస్ ఉన్న వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చాడు? 42 ప్లస్ రిలాక్సేషన్ ఏజ్ ఎంత ఇచ్చాడు? +5 అంటే 47 years అప్పర్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి డిజబిలిటీస్ వారు అప్పర్ ఏజ్ లిమిట్ 42 ప్లస్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు? 10 years. అంటే ఈ డిజబిలిటీస్ కేటగిరీ వాళ్ళు 52 years వరకు ఈ టెస్ట్ రాసుకోవచ్చు. మరి ఓసీ అభ్యర్థులు వారు బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ పాయింట్ నెంబర్ 5 దగ్గర రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరి ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఎంప్లాయీస్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్. సో వీరికి allowed to deduct from his age the length of regular service
under state government up to a maximum of 5 years for the purpose of the maximum age limit. వారి యొక్క సర్వీస్ని బట్టి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఇవ్వడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. కనుక ఓసీ అభ్యర్థులు ఎవరైనా ఈ ప్రభుత్వ సర్వీసులలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి 5 years వరకు మరి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది డిప్యూటీఓ రాసుకోవడానికి. కనుక ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 42 ప్లస్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ 5 years అంటే 47 years వరకు వారు రాసుకోవచ్చు. ఇది కూడా ఒక డౌట్ ఉంది చాలామంది అభ్యర్థులకు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, పరీక్ష ఏ విధంగా ఉంటుంది. పేజ్ నెంబర్ 6లో ఇవ్వడం జరిగింది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ టెస్ట్ CPT has been shown at annexed row. ఇక్కడ డిప్యూటీఓ కావాలంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్, సో గ్రూప్ 1లో గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా మినిమం మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళే మెయిన్స్కు అలో చేస్తారు. సో సెకండ్ ఏంటంటే మెయిన్ ఎగ్జామినేషన్. యాక్చువల్గా ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది మెయిన్ ఎగ్జామినేషన్. ఇందులో ఎన్ని పేపర్స్ ఉంటాయంటే 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 GS 150 మార్క్స్, పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్, పేపర్ 3 ఎడ్యుకేషన్ 150 మార్క్స్. ఈ 450 మార్క్స్ను బట్టే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అయితే ఈ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, మెయిన్స్లో మంచి మార్కులు వచ్చి మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంకొక టెస్ట్ కూడా రాయాలి, అది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ దశలో ఉండే టెస్ట్ అనేది, చివరి దశలో ఉండే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మినిమం మార్క్స్కు సంబంధించింది, మెరిట్ లిస్టుకు సంబంధించింది కాదు. కేవలం సెలెక్షన్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ ఆధారంగానే ఉంటుంది. ఇది ఒకటి కూడా మీరు గమనించాలి. ఆ తర్వాత వేకెన్సీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇది పేజ్ నెంబర్ 11లో చాలా క్లియర్గా ఇచ్చాడు. వేకెన్సీ పొజిషన్ ఫర్ ద పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇక్కడ మొత్తం 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. ఇవన్నీ కేటగిరీస్. ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి జోన్ల వారీగా, టోటల్ 14 జాబ్స్ ఉన్నాయి స్టేట్ వైజ్గా. కనుక రాష్ట్రంలో ఉండే ఓసీ అభ్యర్థులందరూ కూడా ఈ 14 జాబ్స్కు ఎలిజిబుల్. మీ జోన్లో పోస్ట్ ఉన్నా లేకున్నా. BCA జోన్ వైజ్గా BCA ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 2లో ఒక పోస్ట్ ఉంది BCA, జోన్ 4లో ఒకటి ఉంది. మరి జోన్ 1 వాళ్ళు రాసుకోవచ్చు, ఇది జోన్ 3 వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ పోస్టులు అలాట్ చేయడం జరుగుతుంది. అట్లనే మరి జోన్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులు ఇవి, రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి పోస్టులు. ఈ పోస్టులను చాలా జాగ్రత్తగా గమనిస్తే కొంత ఎక్కువ పర్సంటేజీ మరి ఫిమేల్కి ఎక్కువగా ఉంది, ఉమెన్కి ఎక్కువగా ఉంది మెన్తో పోల్చుకుంటే. కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి ఉమెన్ టీచర్స్, వర్కింగ్ టీచర్స్ కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పైన బాగా ఫోకస్ చేయండి. ఎడ్యుకేషన్ మీ వీక్ సబ్జెక్ట్ అయితే ఎమిలీ అకాడమీలో మా మొబైల్ యాప్లో చాలా ప్రొఫెషనల్ క్లాసెస్ ఉన్నాయి. ఈ 300 మార్క్స్ సంబంధించినటువంటి టాపిక్ వైజ్ క్లాస్, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ వీడియో చూసిన వెంటనే మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ అని ప్లేస్టోర్లో టైప్ చేసి వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో డిప్యూటీఓకి సంబంధించి పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్ మొత్తం 300 మార్కులకు సంబంధించి 200+ క్వాలిటీ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాస్ వింటూ నోట్స్ రాసుకొని టాపిక్ వైజ్గా మీరు టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మరి మంచి అవకాశం డిప్యూటీఓ సాధించడం. సో ఇవి రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ కూడా వేకెన్సీ పొజిషన్స్ మరి వేరియస్ కేటగిరీ వైజ్గా. ఆ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి సిలబస్, స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ 150 minutes ఉంటుంది, ఒక ప్రశ్నకు 1 minute. సో మ్యాక్సిమం మార్క్స్ 150. ఇక్కడ ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. మినిమం మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు మరి మెయిన్స్కు అలో చేయడానికి అవకాశం ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో
ప్రతి రాంగ్ ఆన్సర్కు 1/3 పెనాల్టీ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జిఎస్ని కూడా కొంచెం సీరియస్గా తీసుకొని మీరు చదవండి. ఈ రోజు నుంచి దాదాపుగా మీకు 120 డేస్ టైం ఉంది. మరి మిగతా పరీక్షలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ టైం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 13th రోజున మనకి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది డిపిడిఓకి సంబంధించి ఉంది. ఏప్రిల్ 13th అంటే దాదాపుగా ఒక 120 డేస్ టైం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ ఈ వీడియో చూసిన వెంటనే మొదలు పెట్టండి. తర్వాత చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ జిఎస్ ఎట్లా ప్రిపేర్ కావాలో. వెంటనే మీ రూమ్లో ఒక పెద్ద ప్రపంచ పటం పెట్టుకోండి. ప్రపంచ పటంలో మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి, ప్రతి ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాల యొక్క దిక్కులు డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉండే దేశాలు, సౌత్ ఈస్ట్లో ఉండే దేశాలు, సౌత్ వెస్ట్లో ఉండే దేశాలు, నార్త్ వెస్ట్లో ఉండే దేశాలు. ఫస్ట్ ప్రపంచ పటం కొనుక్కున్న తర్వాత ఈరోజే ఒక పెద్ద ప్రపంచ పటాన్ని మీ రూమ్లో ఉండే ఒక వాల్కు పేస్ట్ చేసుకోండి. ప్రతి దేశంను మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హమాస్ తీవ్రవాదులకు మరి ఇజ్రాయెల్ వాళ్ళకు మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంది. హమాస్ తీవ్రవాదులు పాలస్తీనాలో ఉన్నారు. మరి పాలస్తీన్ ఎక్కడ ఉంది, ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, అవి ఏ ఖండంలో ఉన్నాయి, ఆ ఖండంలో నార్త్లో ఉన్నాయా, సౌత్లో ఉన్నాయా, ఈస్ట్లో ఉన్నాయా, వెస్ట్లో ఉన్నాయా? ఇది పశ్చిమాసియా సమస్య. కనుక జనరల్ స్టడీస్ చదవడానికి ముందు బేసిక్స్ ఏంటంటే ప్రపంచ దేశాలు అవి ఏ ఖండాలు ఉన్నాయి, ఏ దిక్కులో ఉన్నాయో మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత జిఎస్ చదవడం చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఈ జిఎస్కు సంబంధించి ఆ తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని క్లాసెస్ మీకు అరేంజ్ చేయిస్తాను. నేను చెప్పేటువంటి 2 టెక్నిక్స్ మీరు ఫాలో కండి. టెక్నిక్ నెంబర్ 1, టిప్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో విభజనకు ముందు విభజన తర్వాత ఎన్ని జనరల్ స్టడీస్ పేపర్లు గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి కండక్ట్ చేశారో మీరు కలెక్ట్ చేయాలి. సో మినిమం ఒక 20 to 30 జిఎస్ పేపర్స్ ఇంటర్నెట్ సోర్సెస్ ద్వారా మీరు కలెక్ట్ చేయవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి, మంచి ఇంపార్టెంట్ టిప్ ఇది. జిఎస్ అంటే భయం పోతుంది మీకు. విభజనకు ముందు విభజన తర్వాత మొత్తం ఎన్ని గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగాయి, ఎన్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయి, ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో, ఈ జిఎస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేయండి. ఒక 20 to 30 పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్కు 150 బిట్స్ అనుకుంటే 10 పేపర్స్కి 1500 బిట్స్ ఉంటాయి. మరి 20 పేపర్స్కి 3000 బిట్స్ ఉంటాయి. 30 జిఎస్ పేపర్స్కి 4500 బిట్స్ మీరు చదవచ్చు. ఈ 4500 బిట్స్ మీరు చదవండి. టాపిక్ వైజ్గా కరెంట్ ఈవెంట్స్ పైన ఏమి ఇచ్చాడు, హిస్టరీ పైన ఏమి ఇచ్చాడు, జనరల్ సైన్స్ పైన ఏ విధంగా అడిగాడు, జాగ్రఫీ పైన ఏ విధంగా అడిగాడు, ఇండియన్ పాలిటీ పైన ఏ విధంగా అడిగాడు, ఓకే, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, ఇట్లా విశ్లేషణ చేయండి. ప్రతి ప్రశ్న కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3, 4. ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. మిగతా 3 ఆప్షన్స్కి మీరు ప్రశ్నలు తయారు చేసుకోండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక 3000, 4000 ప్రశ్నలు మీరు సేకరించారు గత ప్రశ్నాపత్రాల ఆధారంగా. దానికి ప్రతి ప్రశ్నకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. 3 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి 3 ఆప్షన్స్లో. ఈ ఆప్షన్స్కు మీరు ప్రశ్నలు ఊహించుకోండి, ప్రశ్నలు రాయండి. అప్పుడు దాదాపుగా ఒక 10,000 to 15,000 క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇవి చదివిన తర్వాత జిఎస్ చదవాలి. ఓకే, ఫస్ట్ ప్రశ్నలు విశ్లేషించండి. ప్రతిరోజు 10 to 15 అవర్స్ మీరు చదవండి జిఎస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇప్పుడు అన్నీ కూడా బైలింగ్వల్ వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా. రైట్ ఫ్రమ్ 3rd క్లాస్ టు ఇంటర్ వరకు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ కలెక్ట్ చేయండి. ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఒకవేళ టెక్స్ట్ బుక్స్లో ఉంటే ఆ టాపిక్స్ మీరు బాగా చదవండి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్రామాణికమైన జిఎస్ బుక్ చదవండి. ఇది జిఎస్ ప్రిపరేషన్కి సంబంధించి ఈ 10,000 బిట్స్లో నుంచే కనీసం ఒక 50 బిట్స్ రేపు మీకు జిఎస్లో వస్తాయి. మినిమం 50 బిట్స్ వస్తాయి. ఇది ఒక టిప్. ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం మీరు డాక్టర్ మోజెస్
ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆ తర్వాత పేజ్ నెంబర్ 13లో స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు. మరి ఈ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్ 450 మార్క్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 మార్క్స్ ఉన్నాయి. అది ఎలా ప్రిపేర్ కావాలని నేను చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు ఓన్లీ బిఎడ్ చేయకుండా పీజీ చేసిన అభ్యర్థులకు కష్టమైన ఏరియా పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్. ఒక్కొక్క పేపర్లో 150 మార్క్స్ చొప్పున ఈ 300 మార్క్స్ ఉన్నాయి. ఈ 300 మార్క్స్కు సంబంధించి ఏ పుస్తకం చదవాలి? మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎమిలీ అకాడమీని మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనేటువంటి మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో ఏపీ డిప్యూటీఓకి సంబంధించి నా 20 ఏళ్ళ అనుభవాన్ని ఉపయోగించి ఒక కోర్సు డెవలప్ చేశాను. ఇందులో ఇచ్చిన ప్రతి టాపిక్ సంబంధించి మీకు టాపిక్ వైజ్ క్లాసెస్ ఉన్నాయి. మీరు చేయవలసిన పని మీ మొబైల్ ఫోన్ ద్వారా నా క్లాస్ వింటూ చెప్పిన ప్రతి పాయింట్ నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ చదవండి. టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఇక ఇంతకు మించి తక్కువ టైంలో మీరు ఏం చేయలేరు. కనుక నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ ఎమిలీ అకాడమీ యాప్లో ఉండే ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ దాదాపుగా 2 పేపర్స్కు సంబంధించిన 200 వీడియో క్లాసెస్ ఉన్నాయి మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మీరు ఒక 2 వీడియోస్ చూసి నోట్స్ రాసుకుంటే 100 రోజులలో 100 డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ వీడియోకు ఒక 3 పేజెస్ నోట్స్ రాసుకున్నా దాదాపుగా 600 పేజీల నోట్స్ మీ చేతుల్లో ఉంటుంది. ఈ 600 పేజీల నోట్స్లో ప్రతి పేజీలో ఒక 10 బిట్స్ అనుకుంటే 6000 బిట్స్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ తయారవుతాయి. ఈ 6000 బిట్స్లో నుంచి ఈ 300 మార్కులలో మినిమం ఒక 200 బిట్స్ గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరైతే బిఎడ్ చదవని పీజీ వాళ్ళు ఉన్నారో, బిఎడ్ చదివిన పీజీ వాళ్ళు ఉన్నారో, ఎడ్యుకేషన్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఎమిలీ అకాడమీ యాప్లో మా యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన క్లాసెస్ మీరు యాక్సెస్ చేసుకొని వినండి. 200 వీడియో క్లాసెస్, ప్రతిరోజు 2 వీడియోస్, అది కూడా మార్నింగ్ 5 to 10 మీరు 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన టైంలో వీడియో క్లాసెస్ చూసుకోవచ్చు. నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా జాబ్ సాధించాలంటే 3 ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటిది ప్లానింగ్ ఉండాలి, రెండవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, మూడవది నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, నోట్స్ డిక్టేషన్. 3 రకాల నోట్స్లు ఉంటాయి. ఇక్కడ మీరు చేసేది నోట్ టేకింగ్, నా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటారు. దీన్నే మనం పెన్ అనే కోడ్ అంటాం. ప్లానింగ్ చెప్పాను, 120 డేస్ ఉంది. అది ఓన్లీ ప్రిలిమ్స్కే. మెయిన్స్కు కనీసం 150 డేస్ ఉంటుంది. చూడండి, రోజుకు ఒక 2 వీడియోస్ చూసుకున్న ఈజీగా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తక్కువ పోస్టులు ఉన్నాయని భయపడొద్దు. పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సిలబస్ కూడా తక్కువ ఉంటుంది. గ్రూప్ 2తో పోల్చుకుంటే గ్రూప్ 1తో పోల్చుకుంటే. కనుక నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడెన్స్. ఆ తర్వాత పేజ్ నెంబర్ 16లో ఇచ్చారు. మరి మెయిన్స్ పరీక్ష అయిపోయిన తర్వాత రాయబోయే స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి అంటే అందరు భయపడుతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చారు. ఇది కేవలం ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే. సో డ్యూరేషన్ 60 మినిట్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 30 మార్క్స్, బీసీ అభ్యర్థులు 35 మార్క్స్, ఓసీ అభ్యర్థులు 40 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలి. ఇదేం పెద్ద మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ముందు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ పైన ఫోకస్ చేయండి. సో ఆ తర్వాత ఈ సిలబస్ ఆధారంగా మీరు ఈ కంప్యూటర్ ప్రొఫెషన్స్ ఈ టెస్ట్కి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన అభ్యర్థులకు ఉండే కొన్ని కామన్ డౌట్స్ పైన నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 13th అనుకున్నప్పుడు మరి దాదాపుగా ఒక 120 డేస్ టైం ఉంది. ఈ 120 డేస్లో రోజుకు 10 అవర్స్ మీరు కష్టపడితే ఈజీగా
ఒక 6 నెలలు 7 నెలల్లో మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, డిప్యూటీఓ జాబ్ వచ్చిన తర్వాత మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, మరి రిటైర్డ్ అయ్యేలోగా ఒక రీజనల్ జాయింట్ డైరెక్టర్ కావడానికి అవకాశం ఉంది. కనుక 15 years తర్వాత వచ్చినటువంటి ఒక అరుదైన అవకాశాన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి ప్రిపేర్ అయ్యి మీ పైన మీకు నమ్మకం ఉంటే ఈ 5 monthsలో మీరు డిప్యూటీ ఈఓ జాబ్ సాధించగలరు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.